అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందే. డైరెక్ట్ చేసింది ఎవరు మరి? బాలు ఇక్కడ. చా అంటే మా సపోర్ట్ లేకుండానే మొత్తం నీ క్రియేటివిటీయేనా? అలా అని కాదు, మనం అందరం కలిస్తేనే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. దీన్ని ఇంకా బెటర్మెంట్ చేయాలి. ఇంకా బెటర్మెంట్ అంటే? మనం తీసిన ఈ విజువల్ మొత్తానికి కరెక్ట్గా రీచ్ అయ్యేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేయాలి. అది ఎవరి చేతి చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. బాలు, శైలు తీసుకోండి. రే చక్రి, ఆ భూపతి విషయం అంత ఈజీగా తీసుకునేది కాదు. వాడు ఆ స్థలం కోసం ఏమైనా చేయొచ్చు. వాడు చేస్తే మాత్రం మనం చూస్తూ ఊరుకుంటామా? మనం చేయాల్సింది మనము చేస్తాం. శైలు, కృష్ణప్రసాద్ అంకుల్ని ఈ వీడియోకి హోస్ట్గా చేయిస్తే? ఐడియా చాలా బాగుంది బాలు. కూర్చోండి అంకుల్. థ్యాంక్స్ అంకుల్. దేనికి? మీ కారణంగానే ఈరోజు నేను ఇక్కడి వరకు రాగలిగాను. త్వరలోనే లోపలికి కూడా వస్తాను. అంకుల్ మనసులో మంచివాడిగా స్థానం కూడా సంపాదిస్తాను. గుమ్మం దాటి లోపలికొచ్చినంత ఈజీగా గుండెల్లో స్థానాన్ని సంపాదించలేవు. అయినా వాడిదంతా చేసింది నీ మీద అభిమానంతోటో ప్రేమతోటో కాదు, వాడికి వాడి కూతురు మీదున్న ప్రేమతో. నీ కారణంగా ఈ ఇంటి పరువు 10 మందిలో పోకూడదని అలా చేశాడు. నీకు శైలు మీదున్న ప్రేమ నిజమో అబద్ధమో నాకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు నా ఫ్రెండే ముఖ్యం. వాడి కుటుంబం సంతోషంగా ఉండడం ముఖ్యం. నువ్వెటు మీరు తీసే ప్రాజెక్ట్ అయిపోగానే నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోతావు. ఆ తరువాత వాడు శైలుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నువ్వు ప్రాజెక్ట్ పేరుతో శైలుని ఇబ్బంది పెడుతుంటే అది చూసిన నలుగురు ఎక్కడ తప్పుగా మాట్లాడుకుంటారేమోనని మేమే నిర్ణయం తీసుకున్నాం. పెళ్లి కావలసిన పిల్ల కదా, ఒక తండ్రిగా వాడి భయం వాడికుంటుంది, వాడి జాగ్రత్త వాడికుంటుంది. ఎవరు ఎలా ఆలోచించినా, ఎవరేమనుకున్నా మీ పెళ్లి నిజం. మీకు ఒకరి మీద ఒకరుకున్న ప్రేమ నిజం. ఆ నిజాన్ని ఎవరు అబద్ధం చేయలేరు. మీ మధ్య దూరాన్ని ఎవరు పెంచలేరు.
అంతా మంచే జరగాలని ఒకసారి గుడికి వెళ్ళి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఏమైంది తమ్ముడు? మీరు తీసే ప్రాజెక్ట్ అయిపోగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. వాడు శైలుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఆయన అనుకుంటే మాత్రం జరుగుతుందా తమ్ముడు? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తే మన ప్రయత్నాలు మనం చేద్దాం. నిన్ను శైలుని విడదీయటం ఎవ్వరి వల్ల కాదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి దుష్టశక్తులు అడ్డు రాకూడదని గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మొక్కుకునిరా. అంతా మంచి జరుగుతుంది. వెళ్ళు. అమ్మా, గోత్రనామాలు చెప్పండి. శైలు. పైడిపాలి గోత్రం అండి. పైడిపాల గోత్రోద్భవస్య శైలజ నామధేస్య సకుటుంబానాం క్షేమ స్థైర్య అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. స్వామి, మా నాన్నకి బాలు మీదున్న చెడభిప్రాయం పోయి బాలుని అల్లుడిగా యాక్సెప్ట్ చేసేలా నువ్వే ఆశీర్వదించాలి. ఆయనే మా ఇద్దరిని ఒకటి చేసి నాకు శైలుకి మధ్య దూరం అనేది రాకుండా చూడు స్వామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. బాలు, శైలు, నువ్వెప్పుడొచ్చావు? నేను వచ్చి చాలాసేపు అయింది బాలు. అమ్మా శైలమ్మ, రా. మీ ఇద్దరి గురించి అమ్మ చెప్పింది. ఆ మహేశ్వరుడికి దీపారాధనంటే మహాప్రీతి. కొత్తగా పెళ్లైన దంపతులిద్దరూ కలిసి ఆ మహేశ్వరుడికి మనస్ఫూర్తిగా ప్రార్థించి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి 101 ప్రమిదలతో ఆ మహేశ్వరుడికి దీపారాధన చేస్తే వాళ్ల మధ్య ఏర్పడిన భార్యాభర్తల బంధం ఇంకా బలపడుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ప్రతి ఏటా ఎంతోమంది దంపతులు ఇక్కడికొచ్చి ఆ పరమేశ్వరుడికి దీపారాధన చేసి వెళ్తారు. మీరు అలాగే చేయండి. అలాగే చేస్తాం పూజారి గారు. శుభం.
ఇలా జరుగుతుందని అనుకోలేదు బాలు. మా నాన్నకి నీ మీదున్న చెడభిప్రాయం పోవాలని ప్రయత్నిస్తుంటే అది ఇంకా బలపడుతుంది. నువ్వెప్పుడెప్పుడు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతావా అని నిన్నొక శత్రువులా చూస్తున్నాడు. మనం అనుకున్నది జరగలేదంటే మా నాన్న అనుకున్నది జరుగుతుంది. అదే జరగాల్సి వస్తే నా వల్ల కాదు బాలు. ఏ అమ్మాయి అయినా తనను ప్రేమించే భర్త దొరికితే చాలనుకుంటుంది. కానీ నువ్వు నీ గుండెల్లోనే స్థానం ఇచ్చావు. ఈ గుండె ఆగిపోయేంత వరకు మన మధ్య దూరం అనే మాట కూడా నేను ఊహించుకోలేను బాలు. మీ నాన్నకి నా మీదున్న కోపంలో అర్థం ఉంది శైలు. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమలో నిజం ఉంది. ఆ నిజం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకం నాకుంది శైలు. నేనేం తప్పు చేయలేదు శైలు, ప్రేమించానంతే. కొన్ని కారణాల వల్ల నా ప్రేమ కూడా మీ నాన్నకు అపార్థంలాగా కనిపించింది. ఆ అపార్థాల వల్లే నన్ను నీ నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు. కానీ ఆయనకి తెలియదు కదా, మనిద్దరినీ దూరం చేయడం అంటే శాశ్వతంగా అందరికీ దూరం అయిపోవడమేనని. చూద్దాం ఆయన అపార్థం గెలుస్తుందో నా ప్రేమ గెలుస్తుందో. నువ్వే గెలవాలి బాలు. అప్పుడే మన ప్రేమకి ఒక అర్థం ఉంటుంది. ఆయనే నిన్ను స్వయంగా అల్లుడు అని పిలవాలి. ఆయన చేతులతోనే నన్ను నీ చేతిలో పెట్టాలి. నన్ను నీకంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఈ భూమి మీద నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ లేరని మా నాన్నకు అర్థం అవ్వాలి. ఎగిరిన బుడగలలోన చెలిమే, ఉరికిన పడవలలోన చెలిమే. అలా చేస్తానని నాకు మాటివ్వు బాలు. మినుగురు వెలుగులలోన చెలిమే, తొలకరితే నెలలోన చెలిమే. గాజుల గలగలలో చెలిమే సందడి చేసిందే. మాటివ్వు బాలు.
ఎవ్వరూ లేరని బంధమే చేదని చూడనే చేస్తాను శైలు. లేమని ఇన్నాళ్ళుగా ఆయనకి నీ మీదున్న ప్రేమ కంటే నాకు నీ మీదున్న ప్రేమే ఎక్కువని మీ నాన్నకు అర్థమయ్యేలా చేస్తాను. అర్థమయ్యేలా చేస్తాను. నిన్నలా లేనని నేడునే వేరని ఈ క్షణంలో కానికి చెప్పేదెలా మనిద్దరిని దూరం చేయడం అంటే ఉన్నమాట చెప్పే శాశ్వతంగా అందరికీ దూరం అయిపోవడమే. నేనే అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజంగానే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమ నా కారణంగా ఎప్పటికీ దూరం కాకూడదు. అమ్మో కుక్కలు బాబోయ్, అమ్మా 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 అబ్బో అమ్మో. బామ్మగారు పుణ్యమా అని బాలుబాబు గారిని శైలమ్మ గారిని చూసే అవకాశం దొరికింది. వాళ్ళిద్దరికి ట్విస్ట్ ఇద్దామని ఆత్రంగా ఆవేశంలో వచ్చాను కానీ ఇప్పుడు ఈ అడ్రస్ కనుక్కోవడం ఎలాగబ్బా? అమ్మో ఎవరినడి కనుక్కోవాలబ్బా? ఎవడబ్బాయిడు? ఈయనెక్కడో చూసినట్టుందబ్బా. మన పురాణాల్లో హిరణ్యకశివుడు, రావణాసురుడు, కంసుడు వగైరా 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 వీళ్ళందరూ రాక్షసులురా. లోక వినాశనానికే పుట్టారని అందరూ తిట్టుకుంటుంటారు కదా. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు గాని పుట్టుండకపోతే మనం రోజు పూజించే నరసింహస్వామి, రాములోరు, అదిగో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, అలా ఎన్నో అవతారాలు మనం మిస్ అయిపోయేవాళ్ళం కదరా.